కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారికి ఆప్తమిత్రులు. వారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు, బహిరంగ సవాల్ విసిరారు. చాలా ఘాటుగానే వారు స్పందించారు. ఒకసారి ఆ లెటర్ కాస్త పెద్దదైన చదివి వినిపిస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పైన కక్ష తీర్చుకున్నాడా, చిరంజీవి పైన పగ సాధించాడా అన్న విషయాలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో 15-16 ఏళ్ల కిందటి సంఘటన కదా. నేను ఏదో అబద్ధాలు చెప్తే మసిపూసి మారేడుకాయలు చేస్తే ప్రజలు నమ్ముతారు, నాకేవో దాని ద్వారా 4 ఓట్లు రాలుతాయన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కేవీపీ రామచంద్రరావు గారి కంటే కూడా ఎవరు రాజశేఖర రెడ్డి గారి మనసు ఎరిగి ప్రవర్తించరు. అంటే రాజకీయంగా నేను చెప్పేది, ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ గారికి అండగా తోడు నీడగా ఉండింది కేవీపీ రామచంద్రరావు గారు రాజకీయంగా. సో వారు పవన్ కళ్యాణ్కి ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు వచ్చినందుకు నిజమే. రోజుకు ఒక రంగును మార్చే రాజకీయ ఊసరవెల్లులు ఉన్న ఈ కాలంలో నికార్సైన కాంగ్రెస్ నాయకుడు అంటే గుర్తుకు రావాల్సింది రాజశేఖర రెడ్డి గారే. గత 2 రోజులుగా అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు, అనుయాయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూశారా, అయినా స్పందించరా అని ప్రశ్నించడంతో మీ ఆవేశపూరితమైన ఆలోచన భరితమైన దీర్ఘ ప్రసంగాన్ని చూశాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో మీరు బహుశా సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలను ఖండించక తప్పడం లేదు. సో మీ ఆరోపణల అసత్యము ఖండించాలి, నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను వచ్చి ఖండిస్తున్నాను. ఏం తెలుసు నీకు, పుట్టగోచి తెలుసా, నేను చెప్తా విను అని చెప్పేసి ఆ లేఖలో కేవీపీ గారు పవన్ కళ్యాణ్ గారికి చురకలు అందించారు. ఒకసారి పూర్తి పాఠం చదువుదాం. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదన్న విషయాన్ని చాలా మంది లాగానే మీరు కూడా గుర్తించడంలో విఫలమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. గమనించండి, రాజశేఖర రెడ్డి గారి బ్రతికుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు లేనే లేదు. ఆ ఆలోచన కూడా ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఎవరికి లేదు. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత తదనంతర పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రకు జగన్మోహన్ రెడ్డి గారు విసుగు చెంది వారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. ఒక రకంగా కేవీపీ గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కేవీపీ గారి మాటల్లో అర్థం ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి నువ్వు వైఎస్ఆర్ గారి పేరు ప్రస్తావిస్తున్నావేమో, అసలు వైఎస్ఆర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అంటున్నారు. మా వరకు వస్తే వైఎస్ఆర్సీపీ అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమంతా వైఎస్ఆర్ గారి అభిమానులు. కానీ వైఎస్ఆర్సీపీ ఉంటుందనేది రాజశేఖర రెడ్డి గారికి అసలు తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడున్న పార్టీతో సంబంధం లేదు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి రాజశేఖర రెడ్డి గారిని బద్నాం చేయాల్సిన అవసరం లేదు అని కేవీపీ గారు చెప్తున్నారు. ఆ విషయంతో మేము 100% ఏకీభవిస్తున్నాం. పవన్ కళ్యాణ్, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో అక్కసుతో కక్ష తీర్చుకుందామని చెప్పేసి నువ్వు ఎన్ని చేయాలనుకున్నా కానీ అవన్నీ వ్యర్థ ప్రయాసలు తప్పితే మరొకటి కాదు అని చెప్పేసి కేవీపీ గారు చెప్తున్నారు. మేము చెప్తున్నాం, మొత్తం ఏపీనే చెప్తాను, ఇంకా కేవీపీ అని చెప్పేది అందరూ అదే చెప్తున్నారు. ఇక మీ ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలకు వస్తే, మీరు ఏదో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది 2005లోనో 2006లోనో గుర్తులేదన్నారు. కానీ అప్పుడు రిలీజ్ అయిన మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్గా చెప్పారు. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్లోను, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వైనాడులోను, పివి నరసింహారావు నంద్యాలలోను పోటీ చేశారని చెప్పి గౌరవనీయులు డాక్టర్ పి శివశంకర్ 1998లో తెనాలి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. మీకు తెలియదో, ఇది కూడా మర్చిపోయారో తెలియదు. ఇక రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఒక ఉన్నత పోలీస్ అధికారి మీకు ఏదో చెప్పాడని, మీరు అమాయకంగా అది నమ్మలేదని, అయితే 2 సంవత్సరాల తర్వాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్తి అసత్యమని తెలుస్తున్నది. నాకు రాజశేఖర రెడ్డి అభిమానులకు గుర్తున్నంత వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్టు ఆధారాలు లేవు. ఏ కేసులు పెట్టలేదండి. రాజశేఖర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద కానీ చిరంజీవి మీద కానీ కేసులే పెట్టలేదు. బాలకృష్ణ మీద కేసులు పెడతారంటే వద్దులే అబ్బాయి, ఏదో చూడండి సహాయం చేయండి వీలైతే అని చెప్పేసి బాలకృష్ణను కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇంకా వీళ్ళ మీద కేసులు పెట్టినారంటే వీళ్ళ మీద తప్పుడు కేసులు. నువ్వు అలహాబాద్ పోయి ఒక స్టాండప్ కమిటీ మీద కేసు పెట్టినట్టు ఎవరు పెట్టలే. ఆ రోజు నువ్వు స్టేజ్ ఎక్కి హైదరాబాద్లో ఒక చోటుకు పోయి కాంగ్రెస్ వాళ్ళ పంచులు ఊడి తీసుకొడతా అని మాట్లాడావు. నీ మీద ఏమైనా కేసు పెట్టినారా? నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అవమానించినావు. అంతవరకు ఈ దరిద్రపు కల్చర్ లేనే లేదండి రాజకీయాల్లో. పంచులూడు తీసి కొడతా, చెప్పులు చూపించి కొడతా, కిందేసి కొడతా, మిందేసి కొడతా, దొర్లిచ్చి కొడతా, పొర్లిచ్చి కొడతా, లేపి పడుకోబెట్టి కొడతా, పడుకోబెట్టి లేపి కొడతా, ఇంకా వంగి కొడతా, నిలబడి కొడతా, సామర్సాల్ట్ చేసి కొడతా, పల్టీలు చేసి, ఇవన్నీ లేవు అప్పుడు. ఈ దరిద్రాలన్నీ ఇటువంటి అజ్ఞానులు కుసంస్కారులు వచ్చిన తర్వాతనే వచ్చాయి. రాజకీయాలు ఎప్పుడు లేవండి అట్లా పంచులూరు తీసి కొడతా ఇవన్నీ. మరి ఆ రోజు నీ మీద కేసు పెట్టినారా పవన్ కళ్యాణ్? స్టాండప్ కమెడియన్ అలహాబాద్ పోయి పట్టుకొని రావాలనా?
అంటే ఇంకా నేను ఏదైనా చేయగలను, నా దగ్గర పవర్ ఉందని. మళ్ళీ నువ్వు మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్, కొంచెమైనా విధాయకం ఉండాలా. జలగం వెంగళరావు గారి నుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు అనేక కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పనితీరును గమనించే అవకాశం నాకు లభించింది. ఆ స్థాయి వ్యక్తి ఎవరు తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీస్ ఆఫీసులతో చర్చించడం జరగదు. ఇక రాజశేఖర రెడ్డి ఒక పోలీస్ అధికారితో అలా అన్నారడం పూర్తిగా సత్యదూరం. మీ ఆరోపణలోని సత్యాసత్యాలు నిగ్గు తేల్చడానికి ఆయన అసంఖ్యాక అభిమానుల కోరిక మేరకు నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కేవీపీ రామచంద్రరావు గారు ఒక ప్రతిపాదన చేస్తున్నారు. మీరు చెప్పిన ఉన్నత పోలీస్ అధికారి ఎవరైనా లై డిటెక్టర్ ముందు మీరు ఆరోపించిన విధంగా రాజశేఖర రెడ్డి చెప్పారని చెబితే లక్షలాదిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నేను కలిపి 10 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు కానీ, లేదా అది మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థకు కానీ ఇవ్వడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. మీ ఆరోపణలు నిజమని కనీసం మీరు బలంగా నమ్ముతుంటే మీరు ఈ ఛాలెంజ్ను అంగీకరించండి. ఆ అధికారిని తీసుకురా, లై డిటెక్టర్ పరీక్ష పెడదాము. ఆయన చెప్పేటువంటి నిజాలను తేలాయనుకో 10 కోట్లు డొనేషన్ ఇస్తా ఉంటాను. ఇంతకంటే కావాల్సిందే ఉంది పవన్ కళ్యాణ్. 100 మంది వచ్చి 150 కథలు చెప్తాంటారు. 150 కథలు చెప్తాంటారు. అయినా నువ్వు నిజమని నమ్మాల. తర్వాత 2 ఏళ్లకు అదే జరిగిందంటే ఏం జరిగింది? 2 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద కానీ మీ అన్న మీద కానీ ఒక కేసు పెట్టినారా? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీదనో మీ అన్న మీదనో కేసు పెడితే మీ అన్న పోయి కాంగ్రెస్లో ఎట్లా విలీనం చేస్తాడు పార్టీని? జెండా పీకేద్దామని పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసిన ఈనాడు వాళ్ళతో ఇప్పుడు నువ్వు కుమ్ముక్కినావు. వాళ్ళ 10 ఏళ్ల ఫంక్షన్కు 15 ఏళ్ల ఫంక్షన్కు ఏదో ఈనాడు 25 ఏళ్ల ఫంక్షన్కు సిల్వర్ జూబ్లీకి నువ్వే అటెండ్ అయినావు గడ్డం పెట్టుకుని ఇంత పొడుగున. వాళ్ళు మీ అన్నని అన్నారు జెండా పీకేద్దామని చెప్పి రాస్తే మీ అన్న హర్ట్ అయ్యి నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినంత పని చేశాడు చిరంజీవి. వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టినారో అలగా జనమన్నారు. నా తల్లిని దూషించిన వాళ్ళని వదిలిపెట్టినారు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు పోయి వాళ్ళ సంఖ ఎక్కి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మమ్మల్ని అంటావా? ఏమోబ్బా అంత కక్ష పెట్టుకుని అంత ఏడ్చి ఏడుపు కొట్టోడు లెక్కన అంత ఏడుస్తుంటాడు. ఏందో మా నాయన్ని ఇబ్బంది పెట్టినారు, మా అమ్మని ఇబ్బంది పెట్టినారు, మా అన్నని ఇబ్బంది పెట్టినారు, మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టినారు, మా తమ్ముడిని ఇబ్బంది పెట్టారు. ఎవరు ఇబ్బంది పెట్టినారు? నీకు నువ్వు ఊహించుకుంటావు. 2005లో చిరంజీవి ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు నువ్వు నథింగ్. అంటే ఇది రాజకీయాల పరంగా కూడా నువ్వు చిరంజీవి పెట్టిన పార్టీలో దానికి ఒక చిన్న వింగుకు నువ్వు ఏదో పనిచేస్తున్నావు యువరాజ్యం అని. నువ్వు ఏడ పెద్దోడమని నీ మీద కక్ష తీర్చుకుంటారా? ఏం కక్ష తీసుకుంటావు? నీ అంతకు నువ్వు లోడుకొని బయటకు వచ్చి పంచులు ఊడు తీసుకొడతా, ఈ ఊడు తీసుకొడతా, ఈ ఊడు తీసుకొడతా నువ్వు మాట నువ్వు తినింది అరక్క. ఈ ప్రతిపాదన మీకు వింతగానో విడ్డూరంగానో అనిపించవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి వంటి ఒక ప్రజానాయకుడి గురించి ఆయన చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో గూడు కట్టి పూజించుకుంటున్న అసంఖ్యాక అభిమానులకు ఆయనపై ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం చాలా బాధను కలిగిస్తుంది. నిజాన్ని దిగ్గు తేల్చాలనిపిస్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డికి కానీ 2005-6లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణకి మీ గురించి కానీ మీ భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు. తీరిక అసలే లేదు. చరిత్రను తిరిగేయండి. మీన 2009లో పోటీ చేశాడు. నువ్వు కళ్ళు దాగి, ఇది మళ్ళా ఊరికైనట్లేదండి, తెలంగాణలో ప్రచారం చేస్తా కళ్ళు దాగిన కోతిలాగా నువ్వు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబును తిట్టావు, సైకిల్ను తిట్టావు, అన్ని తిట్టావు. కానీ మీ అన్న గెలిచినాడా? నీకు అంత ఆధారం నుండి మీ అన్నకు నీకు ద్రోహం చేస్తే రాజశేఖర రెడ్డి ఓడిపోవాలి కదా. ఎట్లా గెలిచినాడు 2009లో? అయినా సిగ్గుండాలా మనం మాట్లాడేటప్పుడు. ఈ నిజాలా కాదా ప్రజలు నమ్ముతారనిలే. మళ్ళా ప్రొఫెసర్ నాగేశ్వర చెప్పిన దానికి ఆధారాలు కావాలంట. నువ్వు ఆధారాలు అడిగినావా? ఆ పోలీసు నువ్వు ఆధారాలు అడిగినావా? ఐఏఎస్నో ఐపీఎస్నో ఎవరో అధికారి నువ్వు ఆధారాలు అడిగినావా? రికార్డింగ్స్ ఉన్నాయా? లేకపోతే పేపర్లో రాసినాడా, ఎక్కడ రాసినాడో తెచ్చి చూపాను నువ్వు అడిగినావా? నిజమని తర్వాత తేలిందంట. ఏం నిజమని తేలింది? ఏం ఇబ్బంది పెట్టినారు నిన్ను చెప్పు. నీ అంతకు నువ్వు తిక్కబట్టి నువ్వు ఏందో అప్పుడు మీ అన్న వాళ్ళ కూతురు ఏదో అయినప్పుడు నువ్వు పోయి గన్ను సరెండర్ చేసినావు. నీ మీద ఏం కేసులు లేవు, ఎవరు పెట్టలేరు. నువ్వు అంతకు నువ్వు అప్పుడు ఏదో పరిటాల రవి ఇష్యూ ఉందంట, అది ఇంకొక వీడియో చేస్తుంది, చాలా పెద్దది ఉంది, అది కూడా దాని గురించి మాట్లాడతా. నీ అన్ని నువ్వు తిక్క పనులు నువ్వు చేసుకొని ఏదో కాంగ్రెస్ చేసిందంట. కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్? నిజానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డికి కానీ 2005-6లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణకి మీ గురించి మీ భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తీరిక అసలు లేదు. చరిత్రను తిరిగేయండి. ఇక అప్పట్లోనే మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారు అన్నంత ప్రజాభిప్రాయం మీ పట్ల పొంగి పొరలినట్టు దాఖలాలు కూడా లేవు. కాబట్టి మీ గురించి అప్పట్లోనూ ఆలోచించి కుట్రలు చేయవలసిన అవసరం ఉందనుకోవడం ఒక అందమైన ఊహ మాత్రమే నా అభిప్రాయము. అప్పటికి మీరు మీ కుటుంబం ఎవరు రాజకీయాల్లోకి రాలేదు, ఎవరు లేరు, వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీ పట్ల ఎప్పుడూ లేదు, ఆ తర్వాత లేదన్నది, అంటే అప్పుడు లేదు ఆ తర్వాత లేదన్నది సత్య సన్నిహితం. ఇక మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019 2 చోట్ల మీరు స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం. 2023 తెలంగాణ శాసనసభ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలనేది ప్రజాభిప్రాయం. వాస్తవానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ మీరు అప్పటి కాంగ్రెస్ నాయకులపై అసభ్యకరమైన
అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద ఏ కేసులు పెట్టలేదు. కాంగ్రెస్లో ఒక స్థాయి ఉన్న ప్రతి నాయకుడు కూడా మీ వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా తీసి పారవేశారు. కానీ గతంలో మీ ఆరాధ్యుడైన చెగువేరా మార్గం నుండి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పరిణితి చెంది కూడా ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం మీ స్థాయి వ్యక్తికి తగని పని అని ప్రజలు భావిస్తున్నారు. ఏది ఆ యప్ప స్థాయికి తగినది ఏది లేదు. అంటే ఆ యప్ప కంటే ఏ స్థాయి ఉందో ఆయన ఇష్టంలే, కానీ ఒక డీసీఎంకు తగిన స్థాయి కాదు అది. కర్మ, మన కర్మ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ. కొంతమంది తెలంగాణ నాయకులు వారికి ఉన్న సమాచారం మేరకు నిజానిజాలు నిర్ధారించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని, పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడం మీ హృదయాన్ని ఎంత గాయపరిచిందో అర్థం చేసుకోగలను. అలాగే జనం మెచ్చిన నాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు కూడా బాధపడతారు, గ్రహించండి. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు లేస్తున్నాయని మీరు కూడా వాపోయారు. నిజమే, రాజశేఖర రెడ్డి ఉంటే మాకు అన్యాయం జరగదు అన్న వారి అచంచల విశ్వాసమే దానికి కారణం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న గొప్పదనమైంది. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వగలిగిన నాయకుడిని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తారు, అనుమానం అవసరం లేదు. సో ఇంకా చాలా రాశారు, 3 పేజీల లెటర్ రాశాడు, అంత కూడా చదవాల్సిన అవసరం లేదు. లై డిటెక్టర్ టెస్ట్కి నువ్వు సిద్ధమా పవన్ కళ్యాణ్ అని కేవీపీ రామచంద్రరావు గారు నీకు సవాల్ విసిరారు. దమ్ముంటే, ఉంటే, నువ్వు మాట్లాడే దాంట్లో నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు ఆ లీడర్ని బయటికి చెప్పాల్సిన అవసరం లేదులే, ముసుగేసుకుని తీసుకెళ్ళు, లై డిటెక్టర్ టెస్ట్కి కూర్చోమను. బయట ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదులే. ఎందుకంటే ఆయన పేరుని ఇప్పుడు గోప్యంగా ఉంచాలనుకో, సరే ఉంచు, మీరే 4 గోడల మధ్య తీసుకెళ్ళండి. కేవీపీ రామచంద్రరావు గారు ఇదంతా పోయి ఆ లై డిటెక్టర్ టెస్ట్లో ఆయన ఏం చెప్తున్నాడో రికార్డ్ చేసి రికార్డింగ్స్ కూడా వినిపించాల్సిన అవసరం లే. కనీసం దాన్ని వాస్తవంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకు సొట్టకూతలు పవన్ కళ్యాణ్? ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరితో పొత్తులు పెట్టుకోవడానికి నీ తాపత్రయం కొంచెమైనా ఉండాలా పవన్ కళ్యాణ్? వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి అనేది కొంచెమైనా ఉంటే మనిషిలా ప్రవర్తిస్తాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా ప్రవర్తిస్తాడు.